మన చుట్టూ ఉండే చెట్లు మొక్కలే మన ఆరోగ్యానికి రక్షక కవచాల్లా మన పూర్వీకులు నమ్మేవారు. కానీ మారుతున్న కాలంతో పాటే మనం ఆ సాంప్రదాయాన్ని వైద్యాన్ని కూడా మర్చిపోయాం. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రపంచం ఆయుర్వేదం వైపు మళ్ళింది. శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో లభించే ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కల్లో తానిక్కాయ ఒకటి. దీని శాస్త్రీయ నామం టెర్మినేలియా బెల్లెరికా. స్థానికంగా ఈ కాయలను విక్రయించే రమణమ్మ మరియు సున్నిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు ఎం రాజు దీని విశిష్టతను లోకల్ 18కి వివరించారు. పూర్వకాలంలో ప్రజలు ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేటువంటివి ఎక్కువగా చెట్ల నుంచి ఉపయోగించేవాళ్ళు. చెట్ల ద్వారా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి మెడిసిన్స్గా వాటిని ఉపయోగించి చెట్ల ద్వారా ఎంతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈనాడు కూడా ఆయుర్వేదంలో మొక్కల పాత్ర చాలా ఉంది. సో మీకు ఒక చిన్న ఉదాహరణగా పూర్వకాలంలో తులసి మొక్కను ఎక్కువగా ఆస్తమా అనేటటువంటి వ్యాధికి మంచి మెడిసిన్గా పనిచేసేటటువంటి మెడిసిన్ అది. సో పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఒక పూజగా ఇంటి ఆవరణంలో పెంచుకుంటూ దాని చుట్టూ ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. అది ఒక ఆచారంగా ఈనాడు ప్రసిద్ధి చెందింది. కానీ దాని వలన ఎంతో మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి ప్లాంట్. దాని ద్వారా వచ్చినటువంటి సువాసనను తీసుకోవటం వలన కూడా ఆస్తమా అనేటువంటి డిసీజ్ తగ్గిపోతూ ఉంది. సో ఇలా తగ్గించుకుంటే పూర్వకాలంలో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆకు మొక్క సున్నం వీటి వలన కూడా ఎంతో ప్రయోజనం అనేటువంటిది ఉంది. ఇప్పుడు జనరల్గా చదివేటటువంటి వాళ్ళకి దాని వాల్యూ అనేటువంటిది తెలియదు. కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆకు ఒక్క సున్నం వాడటం వలన వ్యాధి అవి తగ్గిపోతాయనేటువంటిది ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఎంతో మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. వాటి గురించి ప్రజలకు తెలియదు. వాటి గురించి తెలుసుకుంటే మన చుట్టే అన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ అనేటువంటివి ఉన్నాయి. ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉంటుంది. వాటిని గురించి వాడుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని బోటనీ లెక్చరర్ ఎం రాజు ముగించారు. మనం మర్చిపోతున్న ఈ తానిక్కాయ వంటి ప్రకృతి వరాలను కాపాడుకోవడం, వాటిని భావితరాలకు పరిచయం చేయడం మన బాధ్యత.